Hi friends, this is your Kiran. Welcome back to Sports Dictator channel. IPL 2024 ఫైనల్స్లో SRH చాలా దిమ్మ తిరిగే మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మీద ఒక సందర్భంలో ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ చాలా అద్భుతంగా పోరాడి గెలిచారు. స్టార్టింగ్ నుంచి పోరాడారు అండ్ ఫైనల్గా అయితే ఫైనల్స్కి ప్రవేశించారు. చాలా అద్భుతమైన మ్యాచ్ అని చెప్పొచ్చు. సో SRH నిన్నటి మ్యాచ్లో గెలవడాన్ని అండ్ ఫైనల్స్కి వెళ్ళడాన్ని ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా ఒక లైక్ చేయండి. ఈ సీజన్లో ప్రతిరోజు మనం ఒక వీడియో చేసాం అండ్ పెద్ద వీడియో, అది కూడా దాంట్లో చాలా లైక్స్ ఇచ్చారు. అన్నిటి లైక్ రికార్డ్ అయితే దాటిపోవాలి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి IPL అండ్ SRH ఫ్యాన్స్ అందరూ. అండ్ కామెంట్ చేయండి ఫైనల్లో ఏ చేంజ్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ నిన్నటి మ్యాచ్లో పోరాడిన విధానం అయితే అత్యంత అద్భుతం. ఎందుకో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలవగానే SRHకి బ్యాటింగ్ ఇచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్ బ్యాటింగ్ చేస్తే నెక్స్ట్ చేజింగ్ అప్పుడు డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, బ్యాటింగ్ ఈజీ అవుతుంది అని వాళ్ళు భావించారు. అదేవిధంగా SRHకి బ్యాటింగ్ ఇచ్చారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ అంటే ప్రత్యర్థులు భయపడుతున్నారు. అది మనకు తెలిసిన విషయమే. కానీ అభిషేక్ శర్మ మాత్రం ట్రెంట్ బోల్ట్, ఎప్పుడైనా ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసే ట్రెంట్ బోల్ట్, అభిషేక్ శర్మ అప్పటికే ఒక 6 ఒక 4 కొట్టాడు, 12 రన్స్ కొట్టాడు. అయినా కూడా లాస్ట్ బాల్ కూడా కొట్టబోయి అతను క్యాచ్ అవుట్ అయితే అయ్యాడు. సో మొత్తానికి మొదటి ఓవర్లో మళ్ళీ ట్రెంట్ బోల్ట్ అయితే వికెట్ తీయడం జరిగింది అండ్ స్టార్టింగ్లోనే వికెట్ పడింది. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి చాలా సూపర్బ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాహుల్ త్రిపాఠి మాత్రమే ఇన్నింగ్స్కి ఒక యాక్సిలరేషన్ ఇచ్చాడు. స్పీడ్గా వెళ్ళింది ఇన్నింగ్స్, అది కేవలం రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్ వల్ల. ఈసారి ట్రావిస్ హెడ్ మాత్రం కాస్త చూసుకొని ఆడాడు. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో ఇలానే హిట్టింగ్ చేయబోయి అవుట్ అవుతున్నాడు కాబట్టి కాస్త చూసి ఆడదామని చెప్పి రాహుల్ త్రిపాఠి ఒకవైపు చెలరేగి ఆడాడు. 37 రన్స్ 15 బాల్స్లో 5 4లు 2 6లు. సో ఈ విధంగా రాహుల్ త్రిపాఠి ఆడుతున్న సందర్భంలో వీళ్ళు స్లో బౌన్సర్స్ వేయడం స్టార్ట్ చేశారు. ప్రతి బ్యాట్స్మెన్కి ఎలా బౌలింగ్ చేయాలో ప్లాన్ చేసుకొని వచ్చింది రాజస్థాన్ రాయల్స్. ఆ స్లో బౌన్సర్ని అప్పర్ కట్ చేయబోయి అతను స్లిప్లో క్యాచ్ ఇచ్చి ఇతడు అవుట్ కావడం జరిగింది. అండ్ ఆ తర్వాత ట్రావిస్ హెడ్ విరుచుకుపడ్డాడు, 34 కొట్టాడు, 28 బాల్స్లో 3 4లు 1 6. కానీ ఇతనికి కూడా అదే స్లో బౌన్సర్ వేశారు, అది కూడా అతను అలానే అప్పర్ కట్ చేయబోయాడు అండ్ అతను కూడా క్యాచ్ అవుట్ అయితే కావడం జరిగింది. సో త్వరగా వికెట్స్ పడ్డాయి, 51 వరకు వికెట్స్ పడ్డాయి. రన్ రేట్ చూస్తే 10-11 మంచి రన్ రేట్ ఉంది. కానీ అప్పుడు ఆడడానికి ప్లేయర్స్ లేరు. మార్కరంను తీసుకున్నారు ఈసారి. విజయకాంత్ను పక్కన పెట్టి ఎంతోమంది గ్లెన్ ఫిలిప్ అని అన్నా కూడా మార్కరంను అయితే తీసుకున్నారు. అతడు 1 రన్ కొట్టాడు, 1 రన్ కొట్టి అవుట్ కావడం జరిగింది. ఇతడు క్యాచ్ అవుట్ అయ్యాడు, స్లిప్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. వైడ్ వెళ్ళ బంతిని చేస్ చేసి హిట్ చేయబోయి అయితే క్యాచ్ అవుట్ కావడం జరిగింది. ఎడెన్ మార్కరం ఆ విధంగా అవుట్ అయ్యాడు. ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. అప్పుడు వచ్చాడు హెన్రిచ్ క్లాసెన్. ఈ టైంలో మాత్రం చాలా మ్యాచ్ ఎలా ఉండేదంటే ఇంకొక 2-3 వికెట్లు పడితే పరిస్థితి 120-130 అయ్యేది స్కోరు. కానీ హెన్రిచ్ క్లాసెన్కి సాల్యూట్ అని చెప్పొచ్చు. నిజంగా ఆ సిచ్యువేషన్లో, ఆ ప్రెషర్లో 50 రన్స్ అంటే ఆ ఒక్కొక్క రన్ ఒక్కొక్క ఆనిముత్యం లాంటిది. 34 బాల్స్లో కొట్టాడు, 1 4 కొట్టలేదు. హెన్రిచ్ క్లాసెన్ అంటేనే సిక్సర్స్. సో 4 సిక్సర్స్ కొట్టాడు అండ్ అంత టైట్ సిచ్యువేషన్లో హెన్రిచ్ క్లాసెన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు నిలబడ్డాడు, లేకపోతే ఆల్అవుట్ అయ్యేది టీం ఖచ్చితంగా. హెన్రిచ్ క్లాసెన్ తన శైలికి విరుద్ధంగా అప్పుడప్పుడు మెల్లిగా సింగిల్స్ కూడా తీసి మ్యాచ్ని లాస్ట్ వరకు లాక్కొచ్చాడు. అలా లాక్కొస్తుండగా సందర్భంలోనే నితీష్ కుమార్ కూడా అవుట్ అయ్యాడు. 5 రన్స్ కొట్టాడు 10 బాల్స్లో. సో నితీష్ కుమార్ దగ్గర ఉన్న అలవాటు ఏంటంటే అతను రివర్స్ స్వీప్ చేయబోతున్నాడు. సో ఫాస్ట్ బౌలింగ్ అయినా స్పిన్ బౌలింగ్ అయినా ఆ వినూత్నమైన షాట్ ఆడే క్రమంలో మళ్ళీ క్యాచ్ అవుట్ అయ్యాడు. సో ఈ షాట్ను నితీష్ కుమార్ మార్చుకుంటే చాలా బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. దీంట్లో సక్సెస్ రేట్ కంటే ఫెయిల్ అయిందే ఎక్కువగా ఉంది. సో మొత్తానికి SRH మేనేజ్మెంట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది బ్యాట్స్మెన్ ఎలా అయినా ఆడుకోవచ్చని. సో దాంతోనే నితీష్ కుమార్ రెడ్డి 5 రన్స్కి అవుట్ అయ్యాడు. ఇది మరొక షాక్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంకొక పెద్ద షాక్ అబ్దుల్ సమద్. ఎప్పుడైనా కూడా అందరు టీం సెట్ అయిన తర్వాత వచ్చే అబ్దుల్ సమద్, చాలా సేఫ్గా ఉన్నాం అనుకున్న సందర్భంలో వచ్చే అబ్దుల్ సమద్ ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడే టైంలో వచ్చాడు. రావడంతోనే ఫస్ట్ బాల్కే బౌల్డ్ కావడం జరిగింది. ఆవేష్ ఖాన్ ఇతన్ని బౌల్డ్ చేశాడు. ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఒకవైపు ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్ వీళ్ళంతా చెలరైపోయారు. అండ్ ఈ సందర్భంలో ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టారు ఈసారి షాబాజ్ అహ్మద్ని. మయాంక్ మార్కండే, షాబాజ్ అహ్మద్ మొదలైన ప్లేయర్స్ని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టారు. అండ్ ఒకవేళ కనుక వికెట్స్ పడకుండా ఉంటే మార్కండేని దించాలనేది వాళ్ళ ప్లాన్. ఇవాళ అయితే షాబాజ్ అహ్మద్ని దించే ప్లాన్ లేదు. వికెట్స్ పడ్డాయి, ఒక బ్యాట్స్మెన్ కావాలి కాబట్టి షాబాజ్ అహ్మద్ను దించారు. అది కూడా కాస్త స్పిన్ వేస్తాడు, ఇతన్ని తీసుకుంటే బాగుంటుందని మాత్రం అతన్ని దించారు. ఇది మ్యాచ్లో ఎంతగా ఉపయోగపడింది అనేది ఆ సందర్భంలో వాళ్ళకి తెలియదు.
ఫస్ట్ టైం ఇంపాక్ట్ ప్లేయర్ ప్రవేశపెట్టాక ఎస్ఆర్హెచ్లో ఒక ఇంపాక్ట్ ప్లేయర్ ఇంతలా చెలరేగడం. సో బ్యాటింగ్కి వచ్చాడు, 18 బాల్స్లో 18 రన్స్ కొట్టడమే కాదు, హెన్రిచ్ క్లాసెన్కి ఒక మంచి తోడ్పాటు ఇచ్చాడు. సో ఇతడు ఒక 4 కొట్టాడు అండ్ చాలా ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత చూస్తే ఒక 6 కొట్టాడు షాబాద్ అహ్మద్. కమిన్స్ 5 balls 5 runs అండ్ ఉనాడ్కట్ 5 balls 5 runs 2 balls. సో ఈ విధంగా ఒక 4 కూడా కొట్టాడు ఉనాడ్కట్. సో హెన్రిచ్ క్లాసెన్ హార్డ్ వర్క్ అండ్ రాహుల్ త్రిపాఠి స్పీడ్ అండ్ అదేవిధంగా చూస్తే హెడ్ కూడా బాగానే ఆడాడు. వీళ్ళందరి వల్ల 175 for 9. సో ఈ స్కోర్ను కూడా రాజస్థాన్ రాయల్స్ ఈజీగా చేజ్ చేస్తుందని చెప్పి కామెంటేటర్స్ అయితే కామెంట్ చేశారు అండ్ అందరు కూడా అదే అన్నారు. ఎందుకంటే డ్యూ అండ్ బౌలింగ్ అనుకూలించదు మనకు నెక్స్ట్ నైట్ పూట అని చెప్పి వాళ్ళు అలా చెప్పడం జరిగింది. జైస్వాల్ వచ్చాడు అండ్ కార్డ్మర్ వచ్చారు, ఇద్దరు వచ్చారు. కాకుంటే వీళ్ళు ఇబ్బంది పడ్డారు స్టార్టింగ్లో. భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్ లైన్ అండ్ లెంత్లో బాల్ వేశారు. ఈ ప్రెషర్లో కార్డ్మర్ అయితే అవుట్ కావడం జరిగింది. ప్యాట్ కమిన్స్ ఇతన్ని అవుట్ చేశాడు. ఆ తర్వాత జైస్వాల్ అయితే సంజు శాంసన్ వచ్చాక భువనేశ్వర్ కుమార్ ఒకటే ఓవర్లో 18+ runs కొట్టాడు. సో భువనేశ్వర్ కుమారే ఈ మ్యాచ్లో అత్యంత ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యాడని చెప్పొచ్చు. ఈ సందర్భంలో సంజు శాంసన్ ఉన్నాడు, జైస్వాల్ ఉన్నాడు, వీళ్ళు కొట్టేస్తారు అని కూడా అనిపించింది. అప్పుడు షాబాద్ అహ్మద్ ఇతన్ని అవుట్ చేశాడు జైస్వాల్ని అండ్ సంజు శాంసన్ త్వరగానే అవుట్ అయ్యాడు. సో మొత్తానికైతే షాబాద్ అహ్మద్కి బౌలింగ్ ఇవ్వడం అండ్ అతను బౌలింగ్లో అందరూ ఒకరి తర్వాత ఒకరు అవుట్ కావడం, ఇది చూసిన తర్వాత ప్యాట్ కమిన్స్ యొక్క కెప్టెన్సీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అదే ప్రెషర్ని కంటిన్యూ చేస్తూ అభిషేక్ శర్మని దించాడు అండ్ ఎడెన్ మార్కరంకు కూడా ఛాన్స్ ఇచ్చాడు. పిచ్చు స్పిన్కు సహకరిస్తుందని గమనించాడు ప్యాట్ కమిన్స్. సో అభిషేక్ శర్మ కూడా ఈ పిచ్ మీద రాణించాడు. 4 ఓవర్స్లో 24 runs ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సో ఒకవైపు షాబాద్ అహ్మద్ 5.8 run rateతోని ముగ్గురు అవుట్ చేస్తే అభిషేక్ శర్మ 6 run rateతోని ఇద్దరిని అవుట్ చేశాడు. సో స్పిన్నర్స్ గెలిపించిన మ్యాచ్ ఇదని చెప్పొచ్చు. అండ్ చివరిలో నటరాజన్ కూడా 3 ఓవర్లు వేశాడు అండ్ నటరాజన్ అయితే చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత భువనేశ్వర్ ఒక్కడే ఎక్స్పెన్సివ్, ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లో 30 runs. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లో కూడా ప్యాట్ కమిన్స్ అయితే ఒక విధంగా ఆదుకున్నాడని చెప్పొచ్చు. చివరిలో ప్యాట్ కమిన్స్ బౌలింగ్తో కూడా గెలిపించాడని చెప్పొచ్చు. సో ఈ విధంగా బౌలింగ్లో రాణించారు అనూహ్యంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. సో ఈ మ్యాచ్లో నేర్చుకునేది ఏంటంటే ఓడిపోతుంది అనుకున్న దశ నుంచి స్పిన్ బౌలర్స్ వల్ల అయితే మొత్తానికి మ్యాచ్లోకి వచ్చి గెలవడం జరిగింది. అది కూడా ఫైనల్లో కేకేఆర్ లాంటి మంచి స్ట్రాంగ్ టీంతో ఫైనల్లో ఆడాల్సి ఉంటుంది. రెండు మ్యాచ్లు ఓడిపోయారు ఇప్పటికే వాళ్ళతోని. సో డైరెక్ట్ ఫైనల్లో గెలిచి సెకండ్ కప్పు ఎస్ఆర్హెచ్కి అందిస్తారా అనేది చూడాలి. టీంలో చూసినట్లయితే అబ్దుల్ సమద్ పెద్దగా రాణించట్లేదు. ఎడెన్ మార్కరం ఆడకున్నా కూడా ఫీల్డింగ్ బాగా చేశాడు. నితీష్ కుమార్, ఎడెన్ మార్కరం ఫీల్డింగ్లో మాత్రం ఫెంటాస్టిక్ వీళ్ళైతే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ స్పిన్ బౌలింగ్లో షాబాద్ అహ్మద్కి, అభిషేక్ శర్మకి ఈ విధంగానే ఛాన్స్ ఇస్తే వీళ్ళు రాణించే అవకాశం అయితే ఉంటుంది. సో కనీసం మనం ఫైనల్స్లో అయినా గ్లెన్ ఫిలిప్కి ఒక అవకాశం ఇస్తారని అనుకుందాం. నాకు తెలిసి ఇంకా ఇవ్వకపోవచ్చు, గ్లెన్ ఫిలిప్కి ఇవ్వరు. అదే అబ్దుల్ సమద్, అదే ఎడెన్ మార్కరంతోనే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎడెన్ మార్కరం మంచి ప్లేయరే, కానీ అబ్దుల్ సమద్ మాత్రం ఈ టోర్నమెంట్లో తీవ్రంగా నిరాశపరిచాడు చాలామందిని అని చెప్పొచ్చు. సో ఇదొక ఫెంటాస్టిక్ విన్ ఫ్రెండ్స్. అండ్ ఫైనల్లో మీరు ఏ టీంతో వెళ్తే బాగుంటుందో కామెంట్ చేయండి.